నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 తుది ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి ఎస్సీ ఎస్టీ పోస్ట్ పొందినటువంటి మధుమిత గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి, అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా? యాక్చువల్లీ నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అండి. మా నాన్నగారు ఫార్మర్ అండ్ మై మదర్ హౌస్ వైఫ్ అండి. మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారి కళ నేను ఒక పబ్లిక్ సర్వెంట్ అవ్వాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మా పేరెంట్స్ సపోర్ట్ చాలా 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 పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మా నాన్న ఎప్పుడూ నువ్వు చదువుకోనన్నా నేను చదువుకో పర్లేదు, నేను చూసుకుంటాను అని అనేటోళ్ళు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్లేదు, నేను సపోర్ట్ చేస్తాను, ఉంటాను, చదువుకో అని చాలా గైడ్ చేశారు. ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నాను. ఒకసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మేడం. బేసికలీ నా ఎడ్యుకేషన్ కంప్లీట్గా చిత్తూరులోనే అయిందండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. 2023 బీటెక్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ 23 జూన్కి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్కి యూపీఎస్సీ కానీ కోచింగ్కి వచ్చాను. 1 year కోచింగ్ తీసుకున్నాను. అండ్ దెన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ పడడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ 1 రాశాను. యూపీఎస్సీ 2 attempts ఇచ్చాను, బట్ ఐ కుడెంట్ క్లియర్ ప్రిలిమ్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇన్ ఏపీపీఎస్సీ. అండ్ సో మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది క్లియర్ చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. సో ఒకసారి మనకు ఆర్సీ రెడ్డి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీ యొక్క ప్రిపరేషన్ జర్నీలో ఏ విధంగా ఉపయోగపడింది మేడం? ప్రిలిమ్స్కి నేను యాక్చువల్లీ యూపీఎస్సీకి అప్పుడు ఆ టైంలో ప్రిపేర్ అవుతుండే. సో హెచ్ఏఆర్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్సీ రెడ్డిలో హెచ్ఏఆర్ హై ఇంపాక్ట్ డివిజన్ క్లాసెస్ అని చెప్పి జరుగుతుంది. అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ దెన్ కమింగ్ టు మెయిన్స్, స్ట్రాటజిక్ మెయిన్స్ డివిజన్ అనే క్లాసెస్ తీసుకున్నాను. ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, నోట్ మేకింగ్ ఎలా ఉండాలి, ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ కీవర్డ్స్ పడితే మనకి మార్క్స్ వస్తుంది, అలాంటి చాలా చాలా తెలుసుకున్నాను అనమాట ఇక్కడ. మేబీ అది నాకు చాలా హెల్ప్ చేసిందని అనొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైంలో ప్రిపరేషన్కి మనకి చాలా క్రిస్ప్ అండ్ కన్సైజ్ నోట్స్ ఉండాలన్నమాట. ఆ నోట్స్కి నాకు ఆర్సీ రెడ్డి కోచింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. విత్ దాట్ నోట్స్ నేను చాలా ఈజీ విత్ ఇన్ ఏ షార్ట్స్ పీరియడ్ ఆఫ్ టైంలో రివైజ్ చేసుకోగలిగాను. అది నేను పేపర్ మీద ప్రెజెంట్ చేయగలిగాను. మెయిన్స్ మార్క్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి. దానికి నాకు చాలా ఆర్సీ రెడ్డి హెల్ప్ అయింది. అండ్ దెన్ కమింగ్ టు ఇంటర్వ్యూ, ఐ హ్యావ్ టేకన్ ఇంటర్వ్యూ గైడెన్స్. సంఘమిత్ర మ్యామ్తో 1-on-1 డిస్కషన్స్ జరిగాయి డాఫ్ గురించి. అండ్ దెన్ ఎలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను చాలా లోగా ఉన్నాను అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ అటెంప్ట్. చాలామంది సీనియర్స్ ఉంటారు, ఏపీపీఎస్సీలో మోస్ట్లీ చాలా ఎక్స్పర్టైజ్ ఉంటారు అని నేను చాలా కొంచెం లో ఉన్నాను. కానీ మ్యామ్ చాలా సపోర్ట్ చేసి ఎలా మాట్లాడాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంది స్టూడెంట్స్ మెయిన్స్ సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ప్రిలిమ్స్ కంటే ముందు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే క్వాలిఫై అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలనేది ఒక డైలామాలో ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి మేడం? ప్రిలిమ్స్ తర్వాత ఆన్సర్ రైటింగ్ పెంచుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మనం ఏం బేస్ లేకుండా డైరెక్ట్గా విత్ ఇన్ 2 months ప్రిలిమ్స్కి మెయిన్స్కి పెద్ద టైం ఉండదు. కానీ మా కేసులో వీ హ్యాడ్ 1 year డ్యూ టు సమ్ రీజన్స్. మాకు 1 year ఉండింది. ఇఫ్ 1 year ఇస్ దట్ కేస్, ఓకే ఫైన్. కానీ మనం ముందుగానే మనకి ముందుగానే రెడీ నోట్స్ ఉంటే మనకి చాలా ఈజీ అవుతుందండి. మనం ప్రిపరేషన్ టైంలోని ఒక మంచి నోట్స్ తయారు చేసుకుంటే మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ నోట్స్ని మనం చాలాసార్లు రివైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి, మనం కొత్తగా చదవలేము. ఉన్నదాన్ని చదవాలి. విత్ ఇన్ దట్ 12 hours మనం పడుకోవాలి. మనకి చాలా పనులు ఉంటాయి. ఎగ్జామ్ రాసి వచ్చిన టైర్డ్నెస్ ఉంటుంది. సో నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా మనం కంటిన్యూస్గా 5 days అనేది రాయలేము. ప్రిలిమ్స్ ముందే స్టార్ట్ చేయాలని నేను చెప్తాను. కమింగ్ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఇలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ? ఫోమో నుంచి బయటికి రావాలి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. యాక్చువల్లీ మనం చాలా చదవాలని అనుకుంటాము. కానీ నేను అనుకునేది ఏంటంటే, చదివిన దాన్ని కరెక్ట్గా చదివి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అది తెలుసుకుంటే, ఎగ్జామ్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక ట్రిక్స్ తెలిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ని సాధించవచ్చు అండి. అండ్ దెన్ కన్సిస్టెన్సీగా రోజు చదవాలి, కన్సిస్టెంట్గా చదవాలి. నేనైతే యాక్చువల్లీ ఒక 8 to 10 hours చదివేదాన్ని రోజు. మేబీ ఆ కన్సిస్టెన్సీ నాకు చాలా హెల్ప్ అయింది. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనకి 8 to 10 hours అనేది ఖచ్చితంగా చదివితే వీ క్యాన్ గెట్ త్రూ ఇట్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్.